జిల్లాలో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్, లీగల్ సెల్ సెక్రటరీ డి వెంకటేష్, జిల్లా న్యాయమూర్తి అడిషనల్ ఎస్పీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు। బాధితుల పక్షాన అడ్వకేట్ భీమా సాహెబ్ అందించారు। జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా సుదీర్ఘమైన పెండింగ్ కేసులు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు। ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। లోక్ అదాలత్ ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు। కోర్టు ఆదేశాల ప్రకారం మొన్న హైకోర్టు సిజే గారి పర్యవేక్షణలో వీళ్ళంతా మానిటర్ చేస్తూ మనకు స్పీడీ డిస్పోజల్ కొరకు కేసులు పెండెన్సీ ఎక్కువైనాయి, వాటిని తగ్గించడానికి మరియు కంప్లైంట్స్కు సత్వర న్యాయం జరగడానికి స్పీడీ డిస్పోజల్ కొరకు కూడా దోహదపడుతుంది। దీంట్లో మా పోలీస్ సిబ్బంది తరఫున లాస్ట్ ఇయర్ కంటే మేము ఈసారి టార్గెట్ కొద్దిగా ఎక్కువ చేయాలని మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము పోలీస్ అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నారు। ఏమైనా కొన్ని చిన్న చిన్న ఇవి ఉన్నా కూడా మేము గౌరవ న్యాయమూర్తులను రిక్వెస్ట్ చేస్తున్నాం। ఆర్టీసీ యాక్సిడెంట్లో బుక్యా రాము అనే టీచర్ చనిపోవడం జరిగింది। దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం కావాలని చెప్పేసి జిల్లా కోర్టులో మోటార్ వాహనాల చట్టం ద్వారా కేసు వాదించడం జరిగింది। దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈరోజు 1,01,00,000 రూపాయలు జిల్లా కోర్టు ద్వారా పరిహారం ఆర్టీసీ సంస్థ చెల్లించాలని చెప్పి తీర్పు వచ్చింది। అందులో భాగంగానే ఈరోజు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగా ఇవాళ బాధిత కుటుంబానికి చెక్కు అందించడం జరిగింది। ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది। బాధితులకు తక్షణమే నష్టపరిహారం వచ్చే విధంగా, అదేవిధంగా చనిపోయిన వ్యక్తికి భార్య, 3 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు। వారి భవిష్యత్తు చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం, కానీ ఆధారపడిన కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఒక ఆధారంగా ఉండడానికి ఇవాళ ఈ లోక్ అదాలత్ ద్వారా మంచి ఉపయోగం జరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను।